యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము కీర్తనలు 81వ అధ్యాయము 10వ వచనము, నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించిన ప్రతిదీ పొందుకొనును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీ నోరు బాగుగా తెరము, నేను దాన్ని నింపేదను. ఈరోజు మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, నజరుడైన యేసుక్రీస్తు నామములో మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమారుని ద్వారా వారసులుగా మనల్ని చేసినాడు. మనం వారసులుగా ఎలా మారామంటే, ఎప్పుడైతే నజరుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచని మనం విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా ప్రతి వాగ్దానానికి స్వతంత్రులుగా మనము మారిపోయాం. కాబట్టి ఈరోజు నువ్వు ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నావో, ఏదైతే పరిస్థితులు ఉన్నావో, ఇప్పుడైనా కదా ప్రతిరోజు నువ్వు ప్రతి అవసరతని ఎప్పుడైతే నజరుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు విశ్వాసంతో దేవుని వద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థిస్తావో, నువ్వు అడిగి వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు నీకు కలుగజేస్తాడు. ఎందుకంటే తన ప్రియకుమారుడి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చేసి ఉన్నాడు. క్రీస్తు ద్వారా మనం అది పొందుకుని ఉన్నాం. కాబట్టి ఈరోజు సమస్తాన్ని జయించిన అనుభవంతో విశ్వాసం ద్వారా నజరుడైన యేసుక్రీస్తును నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు నీ లేమి పరిస్థితి సమృద్ధి పరిస్థితిగా మారునుగాక. ఏ పరిస్థితి నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ పరిస్థితి అయితే నువ్వు చాలా నరకం లాంటి లేకపోతే చాలా బాధాకరమైన విషయాల్లో నువ్వు ఉండిపోయావో, అటువంటి విషయాల నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చునుగాక. నీ ప్రతి బలహీనత నజరుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. దేవుని యొక్క కృప నీ మీదకి దిగి వచ్చునుగాక. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎవరు నిన్ను పైకి తీసుకురాలేదు. ఎవరి స్వార్థంతో వాళ్ళు చూస్తున్నారా? నువ్వు మనుషుల వైపు చూడొద్దు. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూసి దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి నువ్వు ప్రార్థిస్తావో, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. నీ పరిస్థితి అయిపోయినా సరే, నువ్వు నీ జీవితం మొత్తం కోల్పోయిన అనుభవం నువ్వు ఉన్నా సరే, మొత్తం మరలా దేవుడు రీస్టార్ట్ చేసి మొట్టమొదటి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. శాశ్వతంగా నిలిచిపోయే స్థానం. అది మరలా పడిపోయే స్థానం కూడా కాదు. నీ అంతటి నువ్వు లెగిస్తూ పడిపోతూ ఉంటే అది నీ ఆలోచన బట్టి జరుగుతుంది. కానీ దేవుని మీద ఆధారపడి ఏమవుతుంది చెప్పనా? ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే దేవుడు తన ప్రియకుమారుని ఎప్పుడు ఉన్నతమైన స్థానంలోనే చూడాలనుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా విశ్వాసంతో నువ్వు ఏదైతే ప్రార్థించి అడుగుతున్నావో, అడిగిన సమస్తాన్ని దేవుని ఈరోజు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు తండ్రి ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, వారికి కావాల్సిన సమస్త సహాయాలు తండ్రి ఏదైతే అడుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తాన్ని తండ్రి వారు పొందుకొనును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి వారి ప్రతి బలహీనత తండ్రి తొలగిపోయి తండ్రి బలంగా మారును గాక అని ప్రవచిస్తుంది తండ్రి. ఏదైతే ఇబ్బందులు ఉన్నారో తండ్రి, ఏదైతే వారి హృదయాలందు ఆలోచిస్తుందండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభవించిన విషయంలో తండ్రి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. వారి ప్రతి ప్రయోజనాన్ని మీరే తోడే నడిపించండి తండ్రి. ఏ అవసరం గురించి అయితే అడిగినారు తండ్రి, అడిగిన సమస్తాన్ని తండ్రి వారికి అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.